ఫ్యామిలీలో ఏదైనా గొడవ ఉందా? అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు గానీ, భార్యాభర్తల మధ్య డివోర్స్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ, అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు? డీ పవర్ సర్వీసెస్ నుండి ఏం చేస్తే ప్రాబ్లం సెటిల్ అవుతుంది? చాలా మంది ఏంటంటే కోర్టుకి వెళ్తారు, ఈ రోజు ఉన్నది రేపు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడము, నలుగురిలో పెట్టి సమస్యని పరిష్కరిస్తాం. లీగల్ అఫేర్స్ అమ్మా, లవ్ అఫేర్స్ అమ్మా, ఎక్కువ అవే వస్తున్నాయి మాకు. డైవర్స్ సంబంధించినవి అవి ఇలా మ్యాక్సిమం మనం క్లయింట్ను సాటిస్ఫై చేయడమే మా పని. కరెక్ట్. మా కంపెనీకి వచ్చి మా తలుపు తట్టి మాకు అంటూ అది ప్రాజెక్ట్ ఇచ్చినాక బరువు బాధ్యతలను మా పైన వేసుకొని మా సొంత సమస్య అన్నట్టు మేము ముందరకు చూసుకుంటూ వెళ్ళి దాన్ని నిక్కచ్చిగా పని అనేది కంప్లీట్ చేస్తాం. ఈ డీ పవర్ సర్వీసెస్ గురించి జనాలకి అవేర్నెస్ రావాలి అంటే ఏం చెప్తారు మీరు? భార్యాభర్తలు అన్నది ఒకరికొకరు కొంచెం సమయం కేటాయించి మంచిగా ప్రేమగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే సంసారం పచ్చగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. పచ్చని సంసారం పచ్చగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేది మా యొక్క డిటెక్టివ్ సర్వీస్ మేము అందిస్తామండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మీ ఫ్యామిలీలో ఏదైనా గొడవ ఉందా? ఏదైనా ఇష్యూస్ నడుస్తున్నాయా? అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య డివోర్స్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ, అఫైర్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కాకుండా కొత్తగా ఒక మీ ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో పెళ్లి సంబంధం వచ్చిందనుకోండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు? చూసే పరిస్థితి కానీ టైం కానీ ఎవరికి ఉంది? వాళ్ళు చూస్తారు. అంటే అబ్బాయి ఎలాంటి వాడు, ఎక్కడ జాబ్ చేస్తాడనే ఎంక్వైరీ దగ్గర నుండి అతను ఎలాంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి అలాంటివి తెలుసుకోగలుగుతారు. అలాగే అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా గ్యాదర్ చేసి అవతల పెళ్లి వాళ్ళకు కూడా వీళ్ళు అందిస్తూ ఉంటారనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అయినా మీ ఫ్యామిలీలో వస్తే దానికి ఆన్ పాయింట్ ప్రొఫెషనల్ సొల్యూషన్ వాళ్ళు అందిస్తారు. అది డీ పవర్ ప్రైవేట్ డిటెక్టివ్ సర్వీసెస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డీ పవర్ నుండి కన్సల్టెంట్ శంకర్ గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు 25 సంవత్సరాల నుండి వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత 25 సంవత్సరాల నుండి ఒక డిటెక్టివ్ సర్వీస్ రిలేటెడ్ గా మీరు ఆపరేట్ చేస్తూ ఉన్నారు కదా. సో చాలా సక్సెస్ స్టోరీస్ మీరు చూసుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు డిటెక్టివ్ సర్వీస్ అంటేనే చాలా మందికి క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. బట్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి, దాని గురించి చెప్తారు ఫస్ట్? అంటే ఒక గతంలో నేను మా ఫ్రెండ్ కలిసి ఒకటి హైటెక్ డిటెక్టివ్ సర్వీస్ అని మేము మొదలు పెట్టాము. మొత్తం కూడా చాలా ఇన్వెస్టిగేషన్స్ ఆ రోజుల్లో ఎక్కువ మన ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మా దగ్గరకు వచ్చే ఎక్కువ కూడా ఏంటంటే ఇల్లీగల్ అఫేర్స్ సంబంధించిన ఎక్కువ వచ్చాయి. ఓకే. అంటే ఇప్పుడు లైక్ హస్బెండ్ పైన డౌట్స్ ఉన్నా, ఒకవేళ భార్య పైన డౌట్స్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు. ఓకే. అయితే వాస్తవం అన్నది అవాస్తవం అన్నది మేము వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ చేశాక వాళ్ళ పరిస్థితులను మనం క్యాచ్ చేశాక వాళ్ళకు అడ్వైస్ చెప్తాం. ఇన్ని డేస్ మనం ఒక డిటెక్టివ్ని అపాయింట్ చేస్తాము, చేశాక వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆపరేట్ చేశాక అసలు వాస్తవం ఏందన్నది చూశాక దాన్ని బట్టి టైఅప్. ఇప్పుడు పోలీస్ సపోర్ట్ తీసుకోవాలా, లేదంటే మనకు అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వడమా, లేకుంటే లీగల్గా జ్యుడిషియల్కి వెళ్ళి ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడమా, లేదంటే ఎక్కడన్నా లోకల్ ఎమ్మెల్యే తరపున చేయడమా, అట్లా అన్ని విధాల్లో మనం ఆపరేట్ చేసి వాళ్ళకి మధ్యలో హ్యాపీగా ఉండే ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ సాధారణంగా ఆకర్షణ అంటే ఈ ఫ్యామిలీ టైం ఇవ్వకుండా బర్డన్స్ వల్ల, టెన్షన్స్ వల్ల ఆకర్షణలో కనెక్ట్ అవుతారు. ఇట్లా ఇల్లీగల్ అఫేర్ అన్నది జరుగుతుంది. దాన్ని మనం ఎంతవరకు అన్నది వాళ్ళకి నిజం కళ్ళు దొరికిచ్చేసి మా యొక్క డిటెక్టివ్ సర్వీస్ నుంచి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం మనం ఆలోచన చేసి అట్లాంటివి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి మనకి. ఓకే. ఓకే. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు కాలేజీలకు చదువుకుంటారు, ఇంటర్, టీనేజ్ 10th నుంచి ఇంటర్ వరకు అమ్మాయిలు ఉంటారు. పాపం వాళ్ళకి కూడా ఏం తెలియదు ఆ టైంలో అట్రాక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చేసి అయ్యో మా అమ్మాయిని ఆ అబ్బాయి ఎవరు లవ్ చేశారు, నేను లేనిపోని అనాథరాలకి దారి తీయడము, వాళ్ళ మీద కేసులు అవ్వడం, ఇవన్నీ ఎందుకు, ఏదైనా కూల్గా మనం పరిష్కరించుకోవడానికి మేము మా యొక్క డిటెక్టివ్ సపోర్ట్ చేస్తాం. ఓకే. సో మీ డీ పవర్ సర్వీసెస్ నుండి ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం, లేదంటే ఏం జరుగుతుంది ఏంటని కనుక్కోవడం మాత్రమే కాకుండా ఏం చేస్తే ప్రాబ్లమ్ సెటిల్ అవుతుంది, సొల్యూషన్ కూడా అందిస్తారు అంతేనా? ఇప్పుడు రకరకాలు ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కోర్టుకి వెళ్తారు, ఆ కోర్టులో కూడా సమస్య చాలా లాంగ్ అవుతుంది ప్రాసెస్. జ్యుడిషియల్ న్యాయం జరుగుతుంది కానీ కొద్దిగా సఫర్ అవుతారు కదండి. అంతలోకి ఈ రోజు ఉన్నది రేపు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడము, లేదంటే వాళ్ళ ఊరానికి సర్పంచ్ ఉంటారు, జడ్జి సర్పంచ్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, అక్కడ వాళ్ళతో కూడా మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ సమస్యను మనం కన్వెంట్ చేసి ఒక నలుగురిలో పెట్టి సమస్యని పరిష్కరిస్తాం. ఓకే. లేదనుకోండి ఇప్పుడు లోకల్లో ఉంటే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ అలాని కన్సల్ట్ చేసి ఆ లోకల్లో కూడా వాళ్ళతో మాట్లాడి మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి చూస్తాం. దాన్ని సమస్యను పెద్దగా తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడడం కాకుండా ఇప్పుడు వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ అవుతారు, విడిపోతారు, డైవర్స్ ఉంటారు. కానీ పిల్లలు అన్న పరిస్థితి ఏముంటుంది,
ఆ పిల్లల కోసం ఆలోచన చేసి వాళ్ళని కలపడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంది మా యోగా కంపెనీ. ఓకే. అది ఓకే. అయితే ఒక పెళ్లి సంబంధం వచ్చిందనుకోండి అబ్బాయికి. అమ్మాయి ఎలాంటిది ఏంటనేది వాళ్ళ ఊరికెళ్ళి ఇలా ఏంటి ఎంక్వైరీ చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. ఎప్పటినుండో జరుగుతుంది. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌నో లేదంటే దూరం చుట్టాలను ఎవరినో ఒకరిని కనుక్కునేవాళ్ళు ఊరికి సంబంధించిన వాళ్ళని. తర్వాత ఇటు అబ్బాయి సైడ్ కూడా ఎలాంటి అలవాట్లున్నాయి, నిజంగానే ఆ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడా, ఎంత సంపాదిస్తున్నాడు ఏంటనేది, అండ్ అక్కడ ఫ్రెండ్‌షిప్స్ ఎలా ఉన్నాయండి అనేది. అంటే 2 పక్కల కూడా మీరు హెల్ప్‌ఫుల్‌గా ఉంటున్నారు కదా! సో ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే విలేజ్లో అన్నప్పుడు అమ్మాయి కోసం తెలుసుకోవాలన్నా ఊర్లో అన్నది తెలిసిపోతుంది ఈజీగా. కరెక్టే. అబ్బాయి కోసం తెలుసుకోవాలన్నా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మన భాగ్యనగరానికి హైదరాబాద్లో పక్కకెళ్ళి ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏ వంట చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎవరి బాధ అనుకుంది. ఆ, ఇదేంటంటే బిజీ లైఫ్ షెడ్యూల్ కాబట్టి. కరెక్ట్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అబ్బాయి చెప్తాడు నాకు పెద్ద సాలరీ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి 4-5 ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పి ఏదో అద్దెకి తెచ్చుకొని బట్టలు వేసుకొని అద్దెకి తెచ్చుకొని కార్ వేసుకొని ఏదో షోపుడు అబ్బిపోడు లాంగ్ డ్రైవ్ కార్లు కూడా ఇస్తున్నారు. ఆ కార్ కూడా నాదే అంటాను. అయితే ఆ కార్ ఆయన పేరు మీద ఉందా లేదా అన్నది మా డిటెక్టివ్ అన్నది క్లారిఫికేషన్ చేస్తారు. ఇలాంటి ఈఎంఐల మీద ఉందా? ఈఎంఐల మీద ఉందా. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ కూడా మనము వాళ్ళ ప్రాపర్టీ అది నిజం ఆయనదా కాదా, దాని ఈసీలు కానీ దాని సీసీ కాపీలు కానీ తీపిచ్చి అది కూడా ఎంక్వైరీ చేస్తాం. ఓకే. ప్రతి ఒక్కటి సపోర్ట్ తీసుకుంటాం, అందరూ సపోర్ట్ తీసుకొని క్లారిటీ అనేది నిజం అనేది నిక్కచ్చిగా మనం ఓపెన్గా చేస్తాం అనమాట. ఓకే. ఓకే. సో ఇలాంటివి అనుకోండి కనుక్కొని ఏదో ఒక రకంగా అంటే సోర్స్ ఎలా ఉంటుంది మీకు? ఈ ఇన్ఫర్మేషన్ రైట్ రాంగ్ అనేది మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు అసలు? డిసిషన్ అంటే మేము వాస్తవంగా మేము వీడియో ప్రూఫ్స్ అండ్ ఫోటో ప్రూఫ్స్ తర్వాత ఎవిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ గవర్నమెంట్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సహకరిస్తాం. ప్రతి ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. లొకేషన్స్ కూడా మనం ఎక్కడ ఉన్నాం, ప్రతి టైంలో ఎక్కడ ఏం చేసాము, ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఫుటేజ్లు ఉంటాయి, అవన్నీ కూడా సహకరించి చూపిస్తాం. క్లయింట్ను సాటిస్ఫై చేయడమే మా పని. కరెక్ట్. కరెక్ట్. వాళ్ళకి ఈ సమస్య ఉందని మా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా 100% ఈ కొన్ని టైంలో ఏంటంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఉన్నంత వరకు మనకు సంబంధం లేదు. మా కంపెనీకి వచ్చి మా తలుపు తట్టి మాకు అంటూ అది ప్రాజెక్ట్ ఇచ్చినాక డెఫినెట్గా వాళ్ళ బరువు బాధ్యతలను మా పైన వేసుకొని మా సొంత సమస్య అన్నట్టు మేము ముందరకు చూసుకుంటూ వెళ్ళి దాన్ని నిక్కచ్చిగా పని అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే. ఓకే. సో 20 సంవత్సరాల నుండి మీరు ఏదో రన్ చేస్తున్నారు కదా, సో ఏదన్నా బాగా గుర్తుండిపోయిన ఏదైనా కేసు చెప్తారా మా కోసం? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక కంపెనీలో జాబ్ చేస్తారు, కార్పొరేట్ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుండగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అని ఏర్పడి ప్రేమగా మారింది. మారినాక ఏంటంటే అబ్బాయి ఆమె జస్ట్ ఏటీఎం లాగా వాడుకున్నాడు, అంతేగాని వాస్తవంగా అమ్మాయిని ప్రేమ చేశాను, పెళ్లి చేసుకుంటాను నేను ఏమంటారు ఎంత దూరమైన వెళ్ళి ఆ పెళ్లి చేసుకొని కొంతమంది ఏంది ఇప్పుడు చాలా రిస్క్ కూడా చేస్తారు, ఓపెన్గా వాళ్ళ ఇంట్లో కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు, వీళ్ళ ఇంట్లో ఎక్స్క్యూజ్ చేసి పెళ్లి చేసుకుంటారు. కాకపోతే అబ్బాయి అలా కాదు, అన్ని విధాలా ఆయన ఆమెకి ఏటీఎం లాగా వాడుకొని డబ్బుల పరంగా కానీ ఇంకా సపరేట్ డిఫరెంట్ యాంగిల్స్లో అన్ని విధాల సాయం తీసుకొని ఆమె చీట్ చేద్దామని ఆలోచన చేసిండు. రైట్. అయితే ఎప్పుడు చూసినా పెళ్లి చేసుకుంటా అని దాటేసుకుంటూ వెళ్ళిపోతే, అది కాకుండా ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు మదర్కి క్యాష్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ అబ్బాయికి క్యాష్ ఫీలింగ్ లేదు. అయితే వాళ్ళ మదర్ ఫాదర్కి క్యాష్ ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే మనం ఏం చేసాము, ఇట్లా కాదని చెప్పేసి అమ్మాయి ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయి వాళ్ళ నాన్న ఏం చేశాడు, మా ప్రెస్టీజ్ ఇష్యూ, మా క్యాస్ట్ ఫీలింగ్ ప్రెస్టీజ్ ఇష్యూ, నేను మా అమ్మాయిని చంపేసి కరోనా వచ్చిందని చెప్పి నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యా, కరోనా టైంలో మా అమ్మాయిని ఇంజక్షన్ ఇప్పి చంపేస్తాను, తర్వాత నేను కూడా సూసైడ్ చేసుకుంటాను మెంటల్ ఫిక్స్ అయిపోయాడు తండ్రి. అయితే అట్లాంటి సమస్య ఉంది అనేసి ఎందుకు ఫోన్ అవుతాడు, ఏంటి ప్రాబ్లము, ఆయన ఒక బ్యాంక్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, ఇక మనకి ఎవరికో ఒకరికి మనం హెల్ప్ చేద్దాం రికమెండ్ చేద్దాం అన్న ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, ఎప్పుడు చూసినా ఫోన్ చేయట్లేదు, బ్యాంక్ వెళ్ళినా కలవట్లేదు, ఏంటి పరిస్థితి అని ఫోన్ చేస్తే అప్పుడు ఆయన పర్సనల్ అన్నది ఇది చెప్పాడు, ఈ పరిస్థితి ఫ్రెండ్లీగా చెప్పా. కానీ అన్నది దాంతో చిన్న సింపుల్గా నేను ఒక డిటెక్టివ్ దాని చిన్న సమస్య అది, నువ్వు ఒకసారి పాపని తీసుకొని రా, మీ పాప అయినా మా పాప అయినా ఒకటే కదా, నువ్వు తీసుకొని రా, మనం సమస్య పరిష్కారం చేద్దాం అని వచ్చినాక నా దగ్గరకు వచ్చినాక సరే మీరు వదిలేసి మీరు వెళ్ళండి మా ఆఫీసులో అని చెప్పి కూర్చోబెట్టాను. అసలు ఏందమ్మా నీ పరిస్థితి ఏంది, నేను మీ మదర్కి నేను ఒక బ్రదర్ లాగా, నువ్వు నా మేనకోడలు, నువ్వు మా సొంత ఫ్యామిలీ కదమ్మా, నువ్వు అర్థం చేసుకో, మీ ఫాదర్తో నేను జర్నీ చేసే ఫ్రెండ్ నాకు, ఇప్పుడు నా క్లయింట్ కాదు, ఇప్పుడు ఏంది నీ సమస్య పరిష్కారం ఏంది చెప్పు, ఏం ప్రాబ్లం అంటే ఇట్లా సంగతి జరిగింది, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటా సార్ అని చెప్పింది. చెప్తే నువ్వు సరే అబ్బాయిని చేసుకుంటా అంటే, సరే అమ్మా నీకు అబ్బాయి నిజంగా నిన్ను ప్రేమిస్తే నువ్వు మేజర్వి, నీకు ఆల్రెడీ మన ల్యాండ్ ఆర్డర్ కూడా సపోర్ట్ తీసుకొని
నీకు మేమే ఖచ్చితంగా నిక్కచ్చిగా పెళ్లి చేస్తానమ్మా, నాది బాధ్యత. ఓకే. మీ మదర్ ఫాదర్ని వదిలేసేయి, జెన్యున్ అయితే అది. జెన్యూన్ అయితే క్యాస్ట్ ఫీలింగ్ వదిలేసేయి. ఉం? ఎవ్వరు ఏం చేస్తారమ్మా, నువ్వు మేజర్ అయ్యి అబ్బాయి రెడీగా ఉండగా అమ్మాయి రెడీగా ఉండగా దీనికి కుల మతాలు ఏమొస్తాయమ్మా, అవన్నీ వేస్ట్. పెళ్లి చేద్దాం డెఫినెట్గా. సొంతంగా నేను తీసుకుంటావు బాధ్యత అని తీసుకున్నా. తీసుకొని నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు అని ఈ అమ్మాయికి మంచి కౌన్సిలింగ్ అండ్ అడ్వైజింగ్ చెప్పి, ఆమె మైండ్లో అన్ని విశేషాలన్నీ కనుక్కొని, ఆమె మనసులో ఏమున్నదో మొత్తం కనుక్కొని, ఆమెకు ఒకటే మాట ఏం చెప్పినంటే, నువ్వు టెన్షన్ తీసుకో, నేను నీ పెళ్లి చేస్తా అని నేను బాధ్యత తీసుకొని వాళ్ళ మదర్కి ఫాదర్కి ఫోన్ చేసి, మీరు రండి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోదాం, నిక్కచ్చిగా నిజమైన ప్రేమ అయితే మనం పెళ్లి చేస్తాం. వాళ్ళ మదర్ ఫాదర్కి ఏంటంటే చెయ్యాలని క్యాష్ ఫీలింగ్ కదా, ఫస్ట్ తెలుసుకోవడం తప్పలేదు కదా, చూద్దాంలే అని ఏదో అట్లా. సరే అని రాండి పెళ్లి సాంప్రదాయంగా మనం పెళ్లి సూపులకు ఎట్లా వెళ్తాం అట్లా వెళ్దాం రండి అంటే, సరే దారిలో వచ్చేటప్పుడు ఒక ఫ్రూట్స్ దానికి సంబంధించినవన్నీ కొనుక్కొని రండి, సీడ్స్ కొనుక్కొని రండి, వెళ్దాం డైరెక్ట్గా. వెళ్ళి నిజంగా మీ అమ్మాయిని ప్రేమించిన అనుకో, మీ అమ్మాయి అబ్బాయిని ప్రేమించిన అనుకో, దానికి పెళ్లి చేసేద్దాం. క్యాష్ ఫీలింగ్ పక్కన తీసే తర్వాత దాన్ని అలా ఎక్స్క్యూజ్ చేసి పిలిచాక వాళ్ళు సీన్లోకి వెళ్ళాక వాళ్ళు డోర్ కొట్టి మేము ఇంట్లోకి వెళ్ళాం. అమ్మాయి ఈమె మా మేనకోడలు, వీళ్ళు మా అక్క మా బావగారు, మీ అబ్బాయికి మనసు ఇచ్చింది, ఆల్రెడీ డబ్బులు కూడా చాలా ఇచ్చింది, కట్నం కింద ముందే ఇచ్చేసింది. ఇప్పుడు మీరు పెళ్లి చేయాల్సిన మీ బాధ్యత ఉంది కాబట్టి చెయ్యండి. అయితే ఆల్రెడీ మీ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేసావంట, ఈ పెద్ద అబ్బాయికి ఈ బిల్డింగ్ అంట, ముందరున్న ఇల్లు మీ చిన్న అబ్బాయికి ఇచ్చి మీ కోడలంట కదా పెళ్లి అంటే. అరే ఈ రోజుల్లో కామన్ అండి, ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఇంటికి వస్తారు పోతారు, రోజు మీ ఇంట్లోనే వచ్చి తింటుందంట అమ్మాయి, మీ ఇంట్లోనే ఉంటుందంట, చేస్తుందంట, మరి ఏంది పరిస్థితి మరి అంటే క్యాజువల్గా వస్తారండి, చదువుకున్నప్పుడు స్టూడెంట్ అన్నప్పుడు ఒక కూలికి జాబ్ చేసినప్పుడు వస్తారు సాధారణ, కానీ వాళ్ళ అమ్మ చెప్తుంది వంట చేసుకుంటా అట్లా కదా మీద అనేసరికి అప్పుడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మామయ్యకి ఆ పెద్ద మనుషులకు ఫోన్ చేసి అందరు వచ్చారు. వచ్చినాక మాట్లాడాము. ఆ అమ్మాయి అంటే నేను ఈ అమ్మాయిని ప్రేమించలే, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎలాంటి కూడా బాధ్యత లేదు, ఇదంతా అబద్ధం అది ఇది అంటే, ఇక అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ 10 మంది నలుగురిలో కలిసి అబ్బాయిని కొట్టడం జరిగింది. అమ్మాయి ఫ్రస్ట్రేషన్, ఆ కోపం, బాధ రిలీజ్ అయ్యి, అబ్బాయి నన్ను చీట్ చేశాడు మోసగాడ, నా డబ్బు పోయింది, నా జీవితం పోయింది, నా సర్వస్వం పోయింది, ఇంకెందుకు నాకు అంటే, ఇది పోయిందమ్మా, ఇది పీడకాలు వదిలేసాయి, ఇప్పటికైనా నిజమన్నది తెలుసుకున్నావు మా ద్వారా, నువ్వు కళ్ళు తెరుచుకో అన్నాక తర్వాత అమ్మాయి రిలీవ్ అయ్యి ఏడ్చి 2-3 రోజులు బాధపడి 1 నెల రోజులు డిస్టర్బ్ అయ్యి 3 డిప్రెషన్ వెళ్ళి కొంచెం మళ్ళీ రిలీవ్ అయ్యి మళ్ళీ వాళ్ళ మంచి సంబంధం తెచ్చారు వాళ్ళ ఫాదర్. ఒక విలేజ్ మన ఇక్కడ సిద్దిపేట దగ్గర మంచి వాళ్ళు వైశాస్ అనమాట, వీళ్ళు వైశాస్, సేమ్ క్యాస్ట్. పెళ్లి జరిగింది, చూసారు, మ్యాచ్ సెట్ అయింది. ఇప్పుడు మారాయణలేక ఒక అబ్బాయి ఒక అమ్మాయి అక్కడ పెద్ద జనరల్ స్టోర్ అంటారు, హోల్సేల్ సూపర్ మార్కెట్, అది ఇప్పుడు రన్ చేసుకుంటున్నారు. మాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, గిఫ్ట్లు పంపిస్తూ ఉంటారు. ఇప్పటికి గత 15 years అయిందమ్మా ఇది జరిగి. ఇలాంటివి ఎన్నో చేసాం. బట్ ఇలాంటి కేసెస్ చూస్తే మీరు చెప్తున్నది డైరెక్ట్ గా వెళ్ళి డీల్ చేశారు మీరు అక్కడ, ఏంటంటే అమ్మాయిని రియలైజ్ అయ్యేలాగా చేశారు. ఎండ్ ఆఫ్ ద డే అన్నమాట, అది సిచువేషన్ బట్టి వెళ్ళాల్సి ఉంటుంది మనం. కొన్ని ఏంటంటే సీక్రెట్ గా చేయాలి, ఇప్పుడు కనుక్కోవాలన్నప్పుడు కొంచెం సీక్రెట్ గానే కనుక్కోండి, ఎవరికి బయటపడొద్దు తెలియొద్దు అని అనుకుంటారు. అది పాజిటివ్ రిజల్ట్ వచ్చినా నెగిటివ్ రిజల్ట్ వచ్చినా, ఆ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పెళ్లి చూపులకు సంబంధించి మ్యాచ్ వచ్చేది చూసుకోవాలని అనుకుంటే, కొంతమంది ఏంటంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బయటకు రావద్దు, మేము ఇలా చేయించామని కూడా అవతల వ్యక్తికి తెలియొద్దు అని ఉంటారు కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, మన మిర్యాలగూడలో ఒకటి జరిగింది అప్పుడు గతంలో, అది కూడా ఏంటంటే ఈ క్యాష్ ఫీలింగ్ లోనే ఒక మర్డర్ జరిగింది, సంచలనం జరిగింది కదా అప్పుడు అన్ని మీడియాలో కూడా. అమృతరావు వాళ్ళది ఇప్పుడు కూడా అది మిస్టరీ కదా జరిగింది. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా ఇలానే అయ్యాడు, వాళ్ళ ఫాదర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇలా కొన్ని జరుగుతున్నాయి, అలాంటి జరగకూడదు కాపాడడానికే మా యొక్క ప్రైవేట్ డిటెక్టివ్ సర్వీస్ ఉందన్నమాట. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మాత్రానికి ఏంటంటే కొన్ని పెద్దవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ మ్యారేజ్ జరుగుతాయి, మ్యారేజ్ జరిగినాక ఇప్పుడు హస్బెండ్ని అర్థం చేసుకొని కొంతమంది భార్యలు ఉంటారు. భార్యలు ఉండి ఏంటంటే వాళ్ళ అమ్మ మాట వింటారు, వాళ్ళ అమ్మ దగ్గిన తుమ్మిన ఇట్లా అన్నది కూడా ఇక్కడికి వాళ్ళ అమ్మకి చెప్తా ఉంటారు, వాళ్ళ అమ్మ ఒకటికి వాళ్ళకి చెప్తా ఉంటుంది. ఎప్పుడైనా కొంత మదర్స్ ఏంటంటే సర్దుకుపోమ్మ అంటారు,
కొంత ఏమంటే వదిలేసి వచ్చామా ఇంటికి చూసుకుందాం అంటారు. అన్నాక ఏమవుతుంది, వచ్చినారు ఈ పిల్లకి ఏదో సమ్ ఉండవచ్చు, కాకపోతే డైవర్స్ ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది కదా. డైవర్స్ ఇయ్యరు, అబ్బాయిని టార్చర్ చేయడము, కోర్టుకి వేయడము, మెయింటెనెన్స్ అడగడము, ఇట్లాంటివి రకరకాలు చేసి మళ్ళీ ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటుంది. ఇట్లా అఫీషియల్గా కోర్టు నుంచి మనకి డైవర్స్కి అప్లై చేస్తాం కదా, డైవర్స్ అయ్యాకనే మ్యారేజ్ చేసుకోవడానికి మన ఒక జ్యుడిషియల్ మన ఒక దాంట్లో ఉన్నది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే డైవర్స్ కాకముందే పెళ్లి చేసుకుంటాం. అయితే పెళ్లి జరిగిందా లేదా లీగల్గా మనం ఏంటంటే చేసుకోకూడదు. మనము ఎప్పుడైనా మనం కోర్టుకు లోబడి ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి. అది గౌరవించకూడా వాళ్ళు లిమిట్ క్రాస్ చేసి కూడా పెళ్లి చేసుకుంటారు. అయితే అసంటి వాళ్ళని కూడా మా యొక్క డిటెక్టివ్ పట్టుకొని ఇది తప్పు ఇవి చేసిందని చెప్పి ప్రూవ్ చేసి అబ్బాయికి డైవర్స్ ఇప్పిస్తాం. సో ఆస్తి తగాదాల విషయంలో ఎలాంటి అన్నదమ్ములకి చాలా గొడవలు ఉంటాయి కదా, సో దాన్ని ఎట్లా డీల్ చేస్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే మా ఇది సివిల్ మ్యాటర్స్. ఈ సివిల్ మ్యాటర్ అంటే మన కోర్టులకి వెళ్తాం కదా, జ్యుడిషియల్ కోర్టుకి వెళ్తే సివిల్ కేసెస్ వెళ్తే అది లాంగ్ ప్రాసెస్. ఈ ప్రాపర్టీ వ్యక్తులు కోర్టులో కేసు వేసినంత అయితే ఆ కేసులు తేలే వరకు ఆ మనుషులు కూడా ఉండరమ్మా. అప్పటికి హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం జరుగుతుంది. ఏజ్ అయిపోయి అది అక్కడే ఉంటాయి, ఆ ఫైల్ కదలడానికి ఉండదు. అయితే ఇవన్నీ ఏంటంటే నలుగురిలో పెట్టుకొని అసలు న్యాయం ఏంది పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం మనం. ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్? ఇప్పుడు మెయిన్ జరిగేదంటే ఇల్లీగల్ అఫైర్స్ అమ్మా, లవ్ అఫైర్స్ అమ్మా ఎక్కువ. ఇప్పుడు మేము ఎక్కువ అవే వస్తున్నాయి మాకు డీల్ చేసేవి. దాంతోపాటు ఇవి డైవర్స్ సంబంధించినవి, అవి ఇలా మ్యాక్సిమం మనం కలపడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూల్చడం 1 నిమిషం పట్టదు, కానీ నిలబెట్టడం చాలా కష్టం. అసలుంటిదే మా యొక్క ప్రైవేట్ డిటెక్టివ్ అన్నది చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సీక్రెట్ ఏంటి? మీరు ఎట్లా కనుక్కుంటారు? ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకుంటారు? సోర్సెస్ ఏంటి? ఇది హార్డ్ వర్క్ చేస్తామమ్మా. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒకటి ఉంటది, అది మేము బయట చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ ఎలా చేస్తే బాగుంటది. ఇప్పుడు నేను 100 ఆప్షన్స్ ఉంటాయి మా దగ్గర. ఆ 100 ఆప్షన్స్లో ఎవరిని టైప్ అవుతే బాగుంటుంది, వీళ్ళని ఎవరితో మాట్లాడి ఇలా సమస్య క్లియర్ చేస్తే బాగుంటుంది, లేదంటే మనం చేయాల్సిన పాత్ర ఏముంది, ఇవన్నీ కూడా మేము థింక్ చేసి ఒక స్టెప్ తీసుకొని ముందరికి వెళ్తాం. అంతేగాని ఇప్పుడు మేము ఏ విధంగా చేస్తామన్నది దాన్ని చెప్పలేని పరిస్థితి. సీక్రెట్ అయితే చెప్పరంటారు. టీమ్ ఎంతమంది ఉంటారు? మా దగ్గర ఉంటారమ్మా మాక్సిమం ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. 30-40 మెంబర్స్ ఉంటారు. అంటే ఈ వర్క్ని బట్టి మాకు వచ్చే సాలరీస్ మేము అంత ఇవ్వలేము వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఈ సమస్య వచ్చింది సార్ అంటే ఆ సమస్యను తీసుకొని వాళ్ళకి ఇట్లా వర్క్ ఏమంటారు, ఇట్లా కొంచెం వర్క్ బేస్లో వాళ్ళకి ఇస్తాం అనమాట. ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, దీనికి ఇంత అమౌంట్ ఇస్తాం అంటే అట్లా టీం ఒక 30-40 మంది ఉన్నారు. ఓకే. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ జనరలీ ఈ లవ్ అఫేర్స్ కానీ, లేదంటే పెళ్లికి సంబంధించింది ఆస్తి తగాదాలు కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ తోస్తుంటారు? కొత్తగా వింతగా ఉంటాయి కదా కొన్ని. ఒక్కొక్క థింగ్స్ అందరి మైండ్ సెట్ ఒక్క తీరు ఉండదు. ఇక్కడ ఒక భయంకరమైన స్టోరీస్ కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా మేము ఛేదిస్తూ ఉంటాం. ఓకే. కానీ కొంతమంది వేరే ఇంటెన్షన్తో వస్తారు మీ దగ్గరికి, కానీ చెప్పడం మీకు పాజిటివ్గా చెప్తారు, వాళ్ళ ఇంటెన్షన్ నెగిటివ్గా ఉంటుంది, వాళ్ళని ఏదో ఒక రకంగా వేరే వాళ్ళని హర్ట్ చేయడమో లేదంటే అలాంటివి మీరు ఎట్లా కనుక్కుంటారు ఇది జెన్యూన్ కేసా కాదా అని చెప్పేసి? అంటే ఇప్పుడు నాకు ఫేస్ రీడింగ్ చూస్తే అని తెలిసిపోతుంది అమ్మా, తెలిసిపోతుంది వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు వాస్తవమా నిజమా అబద్ధమా అని తెలిసిపోతాయి. దాన్ని బట్టి డీల్ చేస్తాం. ఒకవేళ ఒక్కొక్కసారి కూడా ఎంత టాలెంట్ ఉన్నా, మాకు ఎంత అనుభవం ఉన్నా కూడా ఒక్కోసారి పప్పులో కాలేయడం జరుగుతుంది ఒకసారి. దాన్ని కూడా 1-4 సార్లు దాన్ని స్టడీ చేసి దాని అంతా క్లారిటీ అనేది చెప్తాం. ఓకే. సో ఇప్పటివరకు మీరు సాల్వ్ చేసిన దాంట్లో మోస్ట్ డిఫికల్ట్ కేస్ అలాంటిది ఏదైనా ఉందా? ఉన్నాయి, డిఫరెంట్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చెప్పలేము కానీ చాలా చేసాం. ఏదైనా 2 చెప్తారా మా కోసం? ఇవేమ్మా ఇప్పుడు ఎక్కువ శాతం అంటే అబ్బాయిలవే డీల్ చేసాం, అమ్మాయిలే డీల్ చేసాం. ఇప్పుడు ఒక టైంలో ఏంటంటే అనుకోకుండా ఒక అమ్మాయి ఒక లవ్ అఫేర్ అన్నది ఏర్పడినాక ఏంటంటే అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలంటే ఆమెకు సర్జరీ చేశాక మ్యారేజ్ చేసుకోవాలి. కాకపోతే అది ఇలా ఫ్యామిలీ మెంబర్ తెలుసు, అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ తెలుసు, కాకపోతే అవతల అబ్బాయికి తెలియదు. అబ్బాయికి తెలియదు, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు. అబ్బాయికి తెలియదు, అబ్బాయి ఫ్యామిలీకి తెలియదు. తెలియకుండా ఏంటంటే ఈ అమ్మాయిని ఏంటంటే ఈ అమ్మాయి అనేది సైకో అయిపోయింది, సాడిజం, భయంకరమైన చేదు కోసుకోవడము, బాగా కోపం. ఈ రోజుల్లో చాలా కోపం ఉంటుంది చాలా మంది, కొంతమందిలో దాదాపు ఒక 10-15 మందిలో కోపం చాలా ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్లో. అయితే దీంట్లో నెంబర్ 1 టైప్ ఈమె చాలా సైకో. నువ్వు డబ్బులు పంపిస్తావా లేదా అబ్బాయికి, లేదంటే నేను చచ్చిపోయి రేపు పొద్దున్న శివమ ఇంటికి రావాలా అని సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులనే బ్లాక్మెయిల్ చేయడము, సొంత చూడబుట్టిన అన్న తమ్ముళ్ళనే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది.
జరిగినప్పుడు దీని అంటే ఒక 6 నెలలకు ఒక 1 ఇయర్కి వెళ్ళిపోతుంది అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫోన్ చేసి ఫోన్లో టార్చ్ చేసి మళ్ళీ అకౌంట్లో ఇంత డబ్బులు వేయించుకోవడం ఇలా ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా వేసేసి 60-70 లక్షలు అబ్బాయి తీసుకున్నాడు. ఓకే. తీసుకున్నాక ఎవరి దారనో మనం ఇలా ఎన్నో చేశామని చెప్పి ఒక రిఫరెన్స్ దారి వచ్చింది. వచ్చి వాళ్ళ మదర్ మా ఆఫీస్లో వచ్చి ఏడవడం జరిగింది. అయ్యా నాకు ఒక్కగానొక్క కూతురు 2 బాబులు అబ్బాయిలు అయితే మేము ఎంతో గారాభంగా అల్లారి ముద్దుగా మేము మా కూతురుని చూసుకున్నాము. ఏదో తెలియకుండా ఏదో ఒక యాడ్ చూసి తగిలాడు ఒక అబ్బాయి. ఇట్లా జరుగుతూ ఉంది, మాకు నష్టం జరుగుతూ ఉంది, దీన్ని ఎలా చేయాలంటే మీరే చేయగలుగుతారని చెప్పి మాకు వేరే రిఫరెన్స్ ఇచ్చారు సార్, కొంచెం ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్లన్నీ అవాయిడ్ చేస్తున్నాం. అయితే మా ద్వారా మేము ఫోన్ చేస్తే మాట్లాడేసి అసలు ఏందని మొత్తం కౌన్సిలింగ్ అడ్వైజింగ్ మొత్తం ఫోన్లో చెప్పి అతనికి ఏంది ఒక 20 lakhs కావాలని మళ్ళీ డిమాండ్. ఈ 20 lakhs ఏముంది, ఆ అమ్మాయి అతను మాట్లాడలేదు, అంతా వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది. సరే ఆ 20 lakhs ఏముంది అమ్మ ఏర్పాటు చేద్దాము. నేను మా మమ్మీ డాడీ నమ్మను, ఇంతకుముందు కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసేది మేము రాము సార్, మీరు నమ్మకం ఉండి మీరు భరోసా ఇస్తారంటే నా స్టైల్ యాప్లో మా డిటెక్టివ్ నా స్టైల్ యాప్లో మేము చెప్పాము. చెప్తే అక్కడ నుంచి ఏదో 150 కిలోమీటర్ అవుట్ సైడ్లో ఉండే అక్కడ నుంచి మాకు టైం చెప్పి 12 రోజులు అని వస్తున్నామని చెప్పి వచ్చారు. ఇవాళ అంటే డీల్ చేస్తే టుమారో అక్కడ నుంచి జర్నీ చేసుకుంటారు కదా, ఒక 24 hours ఏదో పడుతుంది. పడినాక వచ్చాక పలానా దగ్గర ఉన్న అక్కడికి రోడ్డు మీద వచ్చి ఇవ్వండి అంటే అక్కడ కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫామ్ చేసి వాళ్ళని అక్కడనే తీసుకొని ఆ పోలీస్ జేబులో ఎక్కించుకొని ఆ ఇంటికి దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు అక్కడే అందరు ఆ పోలీస్ సమావేశంలోనే కౌన్సిలింగ్ అడ్వైజింగ్ ఇచ్చి అబ్బాయి అంతా ఫ్రాడ్ అంతా బయట పెట్టి అమ్మాయికి రిలీవ్ చేయించాం. అంటే నిజమైంది అన్నది అమ్మాయి రిలీవ్ చేసినాక అమ్మాయి నిజం తెలుసుకొని తర్వాత అప్పటికప్పుడు అబ్బాయి ఎంత మనీ తీసుకున్నాడో కొంతవరకు ఆ ప్రాపర్టీ ఏదో ఉంటే అక్కడ వాళ్ళు డీల్ చేసుకొని ఒక రికవరీ అనేది డబ్బులు వచ్చాక అమ్మాయిని సేఫ్టీ జూన్లో వాళ్ళ మదర్ ఫాదర్కి ఆమె మైండ్ కొంచెం చేంజ్ చేసి కొంచెం ఆమె కౌన్సిలింగ్ అడ్వైజింగ్ ఇచ్చి మంచి చేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాక మళ్ళీ అబ్బాయి అక్కడ పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్ళీ అమ్మాయి ఇక్కడ మీరు ఈ అమ్మాయి తిరిగి రాకూడదు, మీరు అబ్బాయి దగ్గరికి వెళ్ళకూడదు అని ఒక అగ్రిమెంట్ రాసుకొని హ్యాపీ సాల్వ్ అయింది. ఇప్పుడు అమ్మాయికి కూడా ఏదో సర్జరీ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకొని మంచి పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో ఇలాంటి చిన్న ప్రాబ్లం దగ్గర నుండి పెద్ద ఇష్యూ వరకు సో ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? మెయిన్ గా ఈ డీ పవర్ సర్వీసెస్ గురించి జనాలకి అవేర్నెస్ రావాలి అని అంటే ఏం చెప్తారు మీరు? 1-2 సార్లు మన పిల్లలని మన కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఈ రోజులు ఏంటంటే పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఏమున్నా బర్త్డే పార్టీ అని చెప్పి ఫ్రెండ్స్ అని చెప్పి నైట్ వెళ్తారు, మార్నింగ్ వరకు రారు, దాంట్లోనే నష్టపోతున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇట్లా లవ్ అఫేర్ అవ్వచ్చు, లేదంటే రకరకాల వ్యసనాలకు బానిస అవ్వచ్చు, లేదంటే కొన్ని దాన్ని యాక్సిడెంట్ అయ్యి కూడా కొన్ని సమస్యలు కూడా తెచ్చుకొని కాలు చేతులు కూడా పోయే పరిస్థితి కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది యాక్సిడెంట్లో చూసిన నకలు. అయితే మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మన పిల్లలను కాపాడుకోవడానికి చూడాలి. ఎప్పుడు అంటే 10th నుంచి మ్యాక్సిమం ఒక 5 years వరకు చాలా జాగ్రత్త చూసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే. అట్లా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళని ఒకసారి చూసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే భార్యాభర్తలు అన్నది ఒకరికొకరు కొంచెం సమయం కేటాయించి మంచిగా ప్రేమగా ఉండాలి. కొంచెం ఒక భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తని భార్య అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఉంటేనే సంసారం పచ్చగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లేదంటే అనర్థాలు జరుగుతాయి. పచ్చని సంసారం నిప్పులు పోసుకున్నట్టు భగవం మండుతూ ఉంటాయి. ఆ మంట రాకూడదు. అందరూ కూడా పచ్చని సంసారం పచ్చగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేది మా యొక్క డిటెక్టివ్ సర్వీస్ మేము అందిస్తాం అన్నమాట. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.